ఈ వీడియోలో మీరు తీసివేత ఎలా చేయాలో చూడబోతున్నారు. దానికంటే ముందుగా కూడికను గూర్చి కొద్దిగా గుర్తు చేసుకుందాం. 4 + 3 అనేది దేనికి సమానమవుతుంది? దీన్ని రెండు విధాలుగా చూడవచ్చు. ఉదాహరణకు 4 వస్తువులు ఏవైనా తీసుకోండి. 4 వృత్తాలు, వాటినే 4 నిమ్మకాయలు అనుకుందాం. కాబట్టి 1, 2, 3, 4. అలాగే ఇంకా 3 నిమ్మకాయలను తీసుకుంటున్నాను. 1, 2, 3. ఈ 4 + 3 మొత్తం ఎంత అవుతుంది? లేదా మొత్తం ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి? నేను 3ని 4ను కూడుతున్నాను. నా దగ్గర మొత్తం ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. కాబట్టి మొత్తం 7 నిమ్మకాయలు ఉన్నాయి. దీనినే ఇంకో విధంగా చేయాలంటే మనము అంకెలను ఒక రేఖపై చూపించి కూడికను చేయవచ్చును. నేను ఒక సరళ రేఖను గీస్తున్నాను. ఈ రేఖను పసుపచ్చ రంగులో గీస్తున్నాను. ఎందుకంటే మనం నిమ్మకాయలను ఉదాహరణలో తీసుకున్నాం కదా. అంకెలను రేఖపై గుర్తిస్తున్నాను. 0, 1, 2, 3, 4, 5, 6, 7. మనం 4 దగ్గర మొదలు పెడతాం. ఇది 4 మరియు దీనికి 3ను కూడుతున్నాం. కాబట్టి రేఖపై 4 దగ్గర నుండి 3 అంకెలను పెంచుతున్నాను. 1, 2, 3. 7 దగ్గర ఆపాలి. మరో విధంగా చెప్పాలంటే 4ను 3కు పెంచితే నాకు 7 వచ్చింది. లేదా 4కు 3 కలిపితే 7 వచ్చింది. ఇప్పుడు తీసివేతను గూర్చి చూద్దాము. ఎందుకంటే ఈ వీడియో ఉద్దేశించిందే తీసివేత నేర్చుకోవడం కోసం. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా తీసివేతల్లోకి వెళ్ళిపోదామా? ఉదాహరణకు 4 - 3 తీసుకోండి. ఇది దేనికి సమానం అవుతుంది? 4 - 3 దేనికి సమానం? తీసివేత లేదా మైనస్ అనేది కూడికకు పూర్తి వ్యతిరేకం. కూడికలో ఉన్న వాటికి మరికొన్నింటిని కలుపుతున్నాము లేదా కూడుతున్నాము. పైన చూసిన విధంగా అక్కడ 4 నిమ్మకాయలున్నాయి, ఇంకా 3 నిమ్మకాయలున్నాయి. వ్యవకలనం లేదా తీసివేతలో మైనస్ తరువాత ఉన్న వాటిని ముందున్న సంఖ్యలోంచి తీసివేయాలి. ఉదాహరణకు నా దగ్గర 4 నిమ్మకాయలున్నాయి. వాటిలో నుండి 3ని తీసివేస్తే అంటే -3 చేస్తే 3 కలిపితే మనకు 7 వచ్చింది. దానికి బదులుగా 3 తీసేస్తే అంటే 3ని వేరే వాళ్లకు ఇస్తున్నాననుకోండి. అప్పుడేమవుతుంది? కాబట్టి దీన్ని తీసేస్తున్నాను, దీన్ని తీసేస్తున్నాను, దీన్ని కూడా తీసేస్తున్నాను. ఇంకా ఎన్ని నిమ్మకాయలు మిగిలిన్నాయి? మిగిలినది ఇది ఒక్కటి మాత్రమే. కాబట్టి మన దగ్గర ఒక నిమ్మకాయ మాత్రమే ఉంది. ఇది మాత్రము మిగిలింది. దీనినే ఇంకొక పద్ధతిలో అంటే సంఖ్యారేఖపై చూద్దాము. సంఖ్యారేఖను గీస్తున్నాను. దీనిపై అంకెలను గుర్తిస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7. అవును, అంకెలను కొనసాగించట్లేదు. ఎందుకంటే పెద్ద సంఖ్య అంటూ దేనిని చెప్పలేము. మీరు ఏదైనా ఒక సంఖ్య చెబితే అంతకంటే పెద్ద సంఖ్య నేను చెప్పచ్చు. కాబట్టి పెద్ద సంఖ్య అంటూ ఏదీ లేదు. దానిని సూచించేందుకే బాణం గుర్తును గీస్తాను. నేను సంఖ్యారేఖను పూర్తిగా గీయలేను. తీసివేతకు తిరిగి వద్దాము. ప్రస్తుతానికి మన దగ్గర 4 నిమ్మకాయలున్నాయి కదా. 3 కుడివైపు +3 అంటే మనము కుడివైపుకు సంఖ్యారేఖపై 4ను 3 స్థానాలకు పెంచుతూ వెళ్ళాము. ఎందుకంటే కుడివైపు పెరగటాన్ని సూచిస్తుంది. మనం 4 నుండి 5కు వెళితే దాని అర్థం 1 పెరిగినట్లు. 5 నుండి 6 అంటే 2 అని, 7 అంటే 3 అని అర్థం వస్తుంది. కానీ మనము 4 నుండి తీసివేస్తున్నాం కాబట్టి
ఏమి చేయాలి అంటే తీసివేయడం అంటే తగ్గిస్తున్నాను కాబట్టి 1 తీసివేస్తే మనకు 3 ఉంటుంది. 2 తీసేస్తే 2 ఉంటాయి. 3 తీసేస్తే ఎన్ని ఉంటాయి? సంఖ్యారేఖపై 1, 2, 3 వెనక్కి వెళ్తే 1 దగ్గర ఆగుతుంది. అదే మనకు మిగిలినది. కాబట్టి కూడిక అంటే పెంచుకుంటూ పోతాం, తీసివేత అంటే తీసివేసుకుంటూ పోతాం. దీనినే సంఖ్యారేఖపై చెప్పాలంటే కూడిక అంటే సంఖ్యారేఖపై కుడివైపుకు పెంచుతూ పోతాం. పైన ఉదాహరణలో రేఖను 3కు పెంచాము కాబట్టి మనం 4 నుండి 7కు వెళ్ళాం. కానీ తీసివేత విషయంలో సంఖ్యారేఖపై ఎడమవైపుకు తగ్గించాం. దీనిలో 3 తగ్గించాం కాబట్టి సంఖ్యారేఖపై 1, 2, 3 స్థానాలు వెనక్కి తగ్గిస్తే మనకు 1 వచ్చింది. ఇంకో రకంగా చెబితే నా దగ్గర 4 తినే వస్తువులు ఉన్నాయనుకోండి. వాటిలో నుండి 3 తినివేసేస్తే లేదా 3ని తీసేస్తే ఇంకా నా దగ్గర ఎన్ని ఉంటాయి అంటే 1 మిగులుతుంది కదా. ఇప్పుడు తీసివేతలో ఇంకొన్ని చూపిస్తాను. మనకు తెలిసినట్టు 4 - 3 1. మరి 4 - 1 ఎంత? పైన చూసిన ఉదాహరణను గమనిస్తే ఉదాహరణకు నిమ్మకాయలకు బదులుగా ఇప్పుడు యాపిల్స్ను తీసుకుందాం. 1, 2, 3, 4 యాపిల్స్ ఉన్నాయనుకోండి. వాటిలో నుండి ఒకదాన్ని తినేశాను కాబట్టి 1 తీసేయాలి. ఇంకా ఎన్ని యాపిల్స్ మిగిలి ఉన్నాయి? 1, 2, 3. కావున 4 - 1 = 3. దీనినే సంఖ్యారేఖపై చూపిస్తే గనక 4 దగ్గర మొదలై 1 తీసివేయగా మనకు 1 తగ్గుతుంది. కాబట్టి 1 వెనక్కి వస్తే మనకు 3 మిగులుతుంది. ఎలా చూసినా సమాధానం ఒకటే వస్తుంది. 4 - 3 = 1 మరియు 4 - 1 = 3. మీరు అనుకోవచ్చు, నాకు నచ్చిన నంబర్లు తీసుకున్నాను కాబట్టి ఇలా వచ్చిందని. కానీ ఇది ప్రతిసారి నిజమవుతుంది. దీనిని ఇంకా వివరంగా తరువాత మీరు బీజీయ గణితము నేర్చుకుంటారు కదా, అప్పుడు తెలుసుకుంటారు. వాటన్నింటిలోకి ఇప్పుడు వెళ్ళాలనుకోవడం లేదు. మరి ఇది ఎలా వస్తుంది? ఉదాహరణకు 3 + 1ను తీసుకుందాం. 3 + 1 ఎంతకు సమానం అవుతుంది? ఇది చాలా సులభం. మీకు కూడికలు బాగా వచ్చు కాబట్టి సంఖ్యారేఖపై 3ని గుర్తించి దానికి 1 కలపాలి. అప్పుడు రేఖను ఎక్కడ ఆపాలి? 4 దగ్గర ఆగుతుంది. కాబట్టి 3 + 1 = 4. లేదా సంఖ్యారేఖపై 1ని తీసుకుని దానికి 3ని కలిపితే 1, 2, 3 అలాగే 4 దగ్గర రేఖపై గుర్తించవచ్చు. ఎలాగైనా చేయవచ్చు. 2 విధాలుగా మనకు 4 వస్తుంది. మీరు ఇక్కడ ఏమి గమనించారు? 1 + 3 = 4, 3 + 1 = 4. ఇవి రెండూ సమానం. అలాగే 4 - 1 = 3, 3 + 1 = 4. ఇవి రెండూ కూడా సమానం. ఇక్కడ 1కి 3ను కలిపితే 4 వస్తుంది. అలాగే 4లో నుండి 1ని తీసివేస్తే మనకు 3 వస్తుంది. ఒకవేళ 4 దగ్గర మొదలుపెట్టి 1 వెనక్కి వస్తే నాకు 3 వస్తుంది. అలాగే 3 దగ్గర మొదలుపెట్టి 1 పెంచితే నాకు 4 వస్తుంది. పైన దాన్ని గమనిస్తే మీకు తీసివేతను గూర్చి ఒక అవగాహన వస్తుంది. తరువాత వీడియోలో మరిన్ని లెక్కలను చూద్దాం. అది కూడా 10 నిమిషాల్లో చూద్దాం. ఆ తర్వాత మీరు అభ్యాసాలను మీకు మీరుగా చేయగలుగుతారు. త్వరలో కలుద్దాం.